హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనే నేను ఈరోజు మా అన్నయ్య వాళ్ళది కంప్లీట్గా అయిపోయింది. త్రిదశలో మై హోమ్ త్రిదశలో 2.5 అది కంప్లీట్గా ఏంటంటే వుడ్ వర్క్ అయిపోయింది. మొత్తం తీసాను, ఎలా ఉందో చాలా బాగుంది, చాలా మంచిగా వచ్చింది. చూసేయండి మీరు కూడా. ఇది వచ్చేసి టీవీ యూనిట్ సింపుల్గా చేయించాము, రెంట్ పర్పస్ ఇవ్వడానికి. కాకపోతే నీట్గా కలర్ ఫినిషింగ్ కానీ మంచిగా అనిపించింది మాకు. వాష్ ఏరియాది దేవునికి చిన్నగా సెల్ఫ్ లాక్ ఇచ్చాము. ఇది క్రాకరీ యూనిట్ డైనింగ్ దగ్గర వస్తుంది కదా, ఇది కూడా చిన్నగానే పెట్టించాము. ఇలా చూస్తే ఇలా ఉంటుంది. నార్మల్గా అన్నీ సింపుల్గానే చేయించాము, ఎందుకంటే రెంట్ పర్పస్ కాబట్టి. ఫాల్ సీలింగ్ మొత్తం పైన మొత్తం లైటింగ్తో ఎల్ఈడి లైట్స్ కదా, మొత్తం బాగా వచ్చింది, మంచి అనిపించింది. లుకింగ్ చాలా క్లీన్ అయిపోయాక మంచి అనిపించింది, నీట్గా. చూసేయండి మీరు కూడా, చాలా మంచి అనిపించింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సింపుల్గానే చేయించాము కానీ నీట్గా ఉంది, బాగుంది, మంచి అనిపించింది. ఇది కాడారు ఇది అటు ఇటు ఇట్లా ఎంట్రీ అవుతే హాలు పొడవుగా ఉంటుంది. హాల్ అయితే బాగా 2.5 కదా, అంటే ఆల్మోస్ట్ 3 బెడ్రూమ్స్, 1 వాష్రూమ్ తక్కువ ఉంటుంది, 2 వాష్రూమ్స్ ఉంటాయి, రెస్ట్ రూమ్స్. అట్లా హాల్లో టీవీ యూనిట్, ఇది మెయిన్ హాలు. టీవీ యూనిట్ హాల్లోనే రైట్ సైడ్కి వచ్చేసి దేవునికి ఇచ్చాము. ఇది దేవుడి గది అంటే సెల్ఫ్ లాగా ఇచ్చాము, ప్లేస్ ఉండదు కదా. ఇది క్రాకరీ యూనిట్ డైనింగ్ దగ్గర వస్తుంది, ఇక్కడ డైనింగ్ క్రాకరీ యూనిట్. ఇది టీవీ యూనిట్ ఇందాక చూసారుగా. టీవీ యూనిట్ పక్కనే వాష్ బేసిన్ ఉంటుంది. దేవుడికి ఆపోజిట్ మాస్టర్ బెడ్రూమ్. కలర్స్ మాత్రం అన్ని లైటింగ్ కలర్స్, లైట్ కలర్సే మొత్తము. చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ సిట్టింగ్ లాగా పెట్టాము. మొత్తం అయిపోయింది నీట్గా, క్లీనింగ్, డీప్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇది కూడా మేము పర్సనల్గా చేయించుకున్నాము, మాకు చేసిన వాళ్ళే చేశారు, కార్పెంటరు. చాలా బాగానే వచ్చింది.
కిచెన్ అయితే లైట్ కలర్ చాలా బాగా వచ్చింది. అన్ని లైట్ కలర్స్ అనుకోండి, చున్నీకి మాత్రం లుక్ భలే ఉంది. కాంబినేషన్ కింద కొంచెం లైట్, పైన కొద్ది డార్క్ గ్రే ఉంది కొంచెం లైట్గా. బాల్కనీ నుంచి వచ్చే వ్యూ చాలా బాగుంటుంది నైట్ టైంలో అయితే. మార్నింగ్ అయితే కూడా చాలా బాగుంటుంది. పై సైడ్కి అయితే రైల్వే ట్రాక్ ఉంటుంది, కాకపోతే మనం గ్లాసులన్నీ వేసేసుకుంటే అంత శబ్దం ఏం రాదు. ఓపెన్ చేస్తే కొంచెం ట్రైన్ వెళ్ళేటప్పుడు అలాగా సౌండ్ వస్తుంటుంది.